మనల్ని ప్రేమించి మనకు సహాయం చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా, మన అవసరానికి ఆ సహాయాన్ని మనం పొందుకోలేనంత దూరంలో ఉండాల్సిన పరిస్థితులుండుంటాయి. అండ్ మన పక్కనే ఉంటూ, మన బాధని అర్థం చేసుకోలేని స్థితిలో మనుషులుండుంటారు. కానీ అన్ని సందర్భాల్లో కూడా మనల్ని అర్థం చేసుకోగలిగేది, మనల్ని అనుక్షణం ప్రేమించే మన దేవుడు మాత్రమే. చివరిగా మనకి సహాయం చేసి, మన హృదయంలో ధైర్యం నింపి, ఆదరణను కలిగించి, శక్తిని, బలాన్ని ఇచ్చి, నెమ్మదిని అనుగ్రహించేది దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం గడిపే సమయం మాత్రమే. అయితే భార్యలకు నేనిచ్చే సలహా ఏంటి అంటే, మనల్ని అర్థం చేసుకుని చాలా చాలా అవసరతలో ఉన్నామని తెలిసి కూడా స్పందించి సహాయం చేయగలిగే భర్తలు ఉండకపోవచ్చు. సహాయం చేయకపోగా ఇంకా ఇంకా భార్యల్ని నిందించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు సమాజంలో. అలాంటి సమయంలో భార్యలు చాలా నలిగిపోతూ ఉంటారు. ఈ సమయంలో కూడా నాకెవరి సహాయం దొరకలేదని భయంకరమైన వేదన గుండా వెళ్తూ ఉంటారు. అయితే మనం అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర శక్తి పొందుకొని ధైర్యంగా ముందుకు సాగిపోవడమే. లేదంటే మనం కృంగిపోయి, నలిగిపోయి, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, మన బిడ్డకి ఆ సమయంలో ఇవ్వాల్సిన అటెన్షన్‌ని మనం ఇవ్వలేం.